హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. హ్యాపీ శివరాత్రి. మళ్ళీ శివరాత్రి వరకు మన రెండు రాష్ట్రాల విద్యార్థులు వివిధ జాబులలో మీరు విధులు నిర్వహిస్తుండాలి. మన క్లాసెస్ కొంచెం బిజీ ఉండడం వల్ల లేట్ అయింది, ఏమనుకో. దిగ నుంచి మీకు రెగ్యులర్గా క్లాసులు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అందించడానికి మీకోసమే తప్పనిసరిగా ప్రయత్నం చేస్తా. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వేముల సైదుల్ సార్ కరెంట్ అఫైర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేండి. ఈ విషయాన్ని చాలామంది మన స్టూడెంట్స్కి తెలియదు. మన సబ్స్క్రైబ్స్ రేట్ పెరిగిపోవాలి, అది మీ చేతిలో ఉంది. మీరే తొందరగా మన యొక్క ఛానల్ అంటే సబ్స్క్రైబర్స్ను వేగంగా ముందుకు తీసుకురావాలి. రేపు ఏప్రిల్ మేలో రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కీలకంగా ఉన్నాయి. అందుకు గాను ఈ పోటీ పరీక్షల్లో మీరు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ పోటీ పరీక్షలో మీరు ఒక విజేత ఉండాలి. విజేతగా నిలబడగలగాలంటే తప్పనిసరిగా విజయం సాధించాలి. ఈ జనరల్ స్టడీస్లో ఒక కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర కూడా పోషిస్తుంది. ఇందులో కరెంట్ అఫైర్స్లో సార్ భాగంగా వచ్చేసి మనం ముఖ్యంగా సార్ ఒక 2021 సంవత్సరం మార్చి 10 అంటే అంతకన్నా ముందు సార్ ఇక్కడ మార్చి 9 సార్ ఇక్కడ ఈ మార్చి 9 యొక్క ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. భారత్ బంగ్లాదేశ్ల మధ్య 133 కోట్ల రూపాయలతో నిర్మించిన మైత్రి ఈ యొక్క మైత్రి వంతెనను మైత్రి సేతు వంతెనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. 1.9 కిలోమీటర్ల దూరం సార్ ఇక్కడ నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ నిర్మించి సార్ బంగ్లాదేశ్లో రామ్గఢ్ నుండి త్రిపుర రాష్ట్రంలో సుబ్రాం వరకు ఉంటుంది సార్. ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్య నరేంద్ర మోడీ ఏ రెండు దేశాల మధ్య మైత్రి సేతు వంతెన ప్రారంభించారు. ఈ వంతెన పొడవెంత, భారత్లో ఎక్కడి నుంచి బంగ్లాదేశ్లో ఎక్కడి వరకు ఉంటుంది, ఈ టైపులో రేపు కరెంటు జాగ్రత్త పరంగా అడగబోయే అవకాశం ఉంటుంది సార్. ఇదే నరేంద్ర మోడీ రేపు 2021 సంవత్సరం మార్చి 26, 27 తేదీలో బంగ్లాదేశ్ యొక్క 50 సంవత్సరాల బంగ్లాదేశ్ ఇక్కడ 50 సంవత్సరాల ఒక ప్రత్యేక వేడుకలకి, ఈ దేశ ప్రజాస్వామ్య వేడుకలకు కూడా నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు సార్.
నాటి నుండి నేటి వరకు ఈ భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్య అనేకమైన యొక్క స్నేహ సంబంధాలు కూడా కొనసాగుతున్న యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ రేపు ఇక్కడి నుంచి బిడ్డ కంపల్సరీ అడిగే యొక్క అవకాశం ఉంది. అదేవిధంగా సార్ మరొకటి బిట్టు ఏంటి సార్ అంటే ఒక 2021 సంవత్సరం మార్చి మరి వచ్చేసి ఇక్కడ 7 నాడు సార్, ఇక్కడ 7 నాడు ఒక స్విట్జర్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్, ఈ టైటిల్ యొక్క విజేత సార్. స్విట్జర్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత ఈమె ఎవరు సార్ అంటే వచ్చేసి ఇక్కడ ప్రధానంగా మనకు కరోలినా మారిన్ సార్, స్పెయిన్ కంట్రీ. ఇయర్లో ఈమెకి ఇది 3వ బ్యాడ్మింటన్ టైటిల్ సార్. ఓడిపోయిన క్రీడాకారిణి మన పివి సింధు ఓటమి పాలు కావడం జరిగింది సార్. ఇదే పివి సింధు 2016 రియో ఒలింపిక్స్లో మన పివి సింధు ఇక్కడ సేమ్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది. మళ్ళీ ఇక్కడ స్విట్జర్లాండ్ యొక్క బ్యాడ్మింటన్లో ఓడిపోయింది. ఒక 2021 సంవత్సరం మార్చి 7 నాడు స్విట్జర్లాండ్ యొక్క మరి పురుషుల మరి బ్యాడ్మింటన్ టైటిల్ విజేత విక్టర్ అలెక్సన్. ఈ విక్టర్ అలెక్సన్ డెన్మార్కు దేశానికి చెందిన యొక్క పర్సన్ సార్. యొక్క విక్టర్ అలెక్సన్ మాత్రం వచ్చేసి అదేవిధంగా సార్ రేపు త్వరలో 2021 సంవత్సరం త్వరలో ఒక ఇండియా న్యూజిలాండ్ దేశాల మధ్య ఒక టెస్టు వరల్డ్ ఛాంపియన్షిప్ యొక్క ఫైనల్ టోర్నమెంట్ కూడా జరగబోతుంది. న్యూ సంతాన్ ప్రాంతంలో జరగబోతుంది. మరి ఇండియా ఒక న్యూజిలాండ్ యొక్క వరల్డ్ టెస్ట్ బ్యాడ్మింటన్ యొక్క ఈ 2 జట్లు కూడా ఫైనల్కు రావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్, ఒక వరల్డ్ అంటే వరల్డ్ ఒక టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్కు ఏ 2 జట్లు ఫైనల్కి వచ్చాయి, లేదా ఈ మధ్యనే కరోలినా మారిన్ ఏ బ్యాడ్మింటన్ టైటిల్ విన్నర్, ఈ మధ్యన పివి సింధు ఏ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆమె రన్నరప్గా నిలవడం జరిగింది. ఇలా రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. అదేవిధంగా సార్ ఈరోజు టుడే ఒక మున్నూ సాయిని ఇతని ఇక్కడ మరి ఎవరి యొక్క మున్నూ సాయిని అంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క CEO. ఈ పదవి నుండి తొలగించారు సార్. ఈ యొక్క ఇతన్ని తొలగించడం జరిగింది మున్నూ సాయిని. ఒక ఇండియాకి చెందిన వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను 1909లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఇది దుబాయ్లో ఉన్నది సార్. గతంలో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉన్నది సార్ అంటే లండన్లో ఉండే, లండన్ నుండి దుబాయ్కి మార్చారు సార్. ICICI సంస్థ 2021 నుండి ప్రతి మంత్కి ఒక బెస్ట్ ప్లేయర్ యొక్క అవార్డును కూడా ప్రకటిస్తుంది. మరి అదేవిధంగా సార్ 2021 సంవత్సరం జనవరి వచ్చేసి ఇక్కడ జనవరి 1 నాటికి ఒక ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అంటే ప్లేయర్ ఆఫ్ ది మంత్ సార్. ఇక్కడ ఈ ప్లేయర్ ఆఫ్ ది మంత్ యొక్క అవార్డు గ్రహీత ఎవరి యొక్క అవార్డు ఇక్కడ గ్రహీత సార్ అంటే వచ్చేసి ఇక్కడ రిషబ్ పంత్ సార్. ఇక్కడ అదేవిధంగా సార్ ఫిబ్రవరికి మరి మంత్లో ప్లేయర్ ఆఫ్ ది అవార్డు సార్. ఇక్కడ ఈ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అంటే ప్లేయర్ ఆఫ్ ది ఈ ఫిబ్రవరి మంత్ అవార్డు గ్రహీత రవిచంద్రన్ అశ్విన్. ఈ రవిచంద్రన్ అశ్విన్ కీనకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఈ యొక్క క్రీడా అవార్డుల నుండి అదేవిధంగా సార్ మనకి ఒక 2021 సంవత్సరానికి BC అంటే
బీబీసీ యొక్క ఇండియన్ అంటే వచ్చేసి ఇక్కడ ఇండియన్ ఛాంపియన్షిప్ యొక్క అవార్డు గ్రహీత ఎవరు సార్ అంటే కోనేరు హంపి. ఈ కోనేరు హంపికి ఈ అవార్డు వచ్చింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత అంజు బి జార్జి. ఈ అంజు బి జార్జికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది సార్. ఇక్కడ ఏ టైపులో ఏ విధంగా స్పోర్ట్స్ని అడిగినా కూడా మీరు ఈజీ క్యాచ్ చేయాలి సార్. 2021 త్వరలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇవి హర్యానా స్టేట్లో జరుగుతున్నాయి. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న యొక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. మార్చి 10 నాడు సార్ ఇక్కడ హర్యానాలో అక్కడ అంటే శాసనసభలో మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే అవిశ్వాస తీర్మానంలో ముఖ్యమంత్రి విజయం సాధించారు. ఇక్కడ మరి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన యొక్క కాంగ్రెస్ పార్టీకి 35 మంది అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 90, కనీసం 45 మంది ఇక్కడ సపోర్టు చేయాలి సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి అదేవిధంగా సార్ 2021లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ నిర్వహించబోతున్నారంటే కర్ణాటకలో జైన విశ్వవిద్యాలయంలో నిర్వహించబోతున్నారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ నిర్వహించారు సార్ అంటే జమ్మూ కాశ్మీర్లో గుల్మర్గ్లో నిర్వహించిన యొక్క సంఘటన. ఈ యొక్క క్రీడలు మాత్రం వచ్చేసి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా మీరు ముందుకెళ్ళాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్గా మీరు ముందుకు వెళ్ళాలి సార్ ఇక్కడ. ఎందుకంటే జనరల్ స్టడీస్లో హైయెస్ట్ మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్. ఇక్కడ సైన్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఈ యొక్క కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయి సార్ టోటల్ మీకు 80 కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పోటీ పరీక్షలు మీరు ముందుకు వెళ్ళాలి సార్. ఈసారి మళ్ళీ శివరాత్రి నాటికి మీరందరూ ఆ దేవుడి యొక్క అంటే దేవుడి మొక్కుని మీరందరూ మంచి విధుల్లో ఉండాలి. శివుడు ఎప్పుడైనా అక్కడ దేవుడు కంపల్సరీగా ఇస్తాడు. మీరందరూ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేసి దేవుని అడగండి. విజేతం అక్కడ నువ్వే కాబోతున్న యొక్క సంఘటన సార్ ప్రధానంగా ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మరొకటి సార్ ఇక్కడ 2021 సంవత్సరం మార్చి 8 సార్ ఒక అంతర్జాతీయ మహిళల రోజు సార్ వచ్చేసింది మార్చి 8. ఈ 2010లో తొలిసారిగా బెర్లిన్లో అంతర్జాతీయ మహిళల రోజును గుర్తించారు సార్. ఇక్కడ అంతర్జాతీయ మహిళల రోజును ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సార్ ఒక 2021 మార్చి 8 థీమ్ ఏం సార్ అంటే వచ్చి కంపల్సరీ బిట్ సార్. అంతర్జాతీయ మహిళా రోజు ఎప్పుడు అడుగుతలే, వాడు థీమ్ పైన మన ఫోకస్ చేస్తున్నాడు. ఈ థీమ్ ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ నాయకత్వంలోని మహిళలు కోవిడ్ ప్రపంచంలో సమానమైన భవిష్యత్తును సాధించడం. ఈ సమానమైన భవిష్యత్తును సాధించడం ఈ యొక్క థీమ్ సార్. ఇక్కడ ప్రధానమైన యొక్క ఎజెండా వచ్చేసి ఏ టైపులో అడిగినా కూడా
ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి సార్. అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1893లో ఒక మహిళలకు ఓటు హక్కును కల్పించిన తొలి కంట్రీ న్యూజిలాండ్ సార్. ఈ మధ్యకాలంలో మహిళలకు నగర పాలక ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించిన యొక్క దేశం అంటే సౌదీ అరేబియా సార్. ఇక్కడ సౌదీ అరేబియా యొక్క దేశం సార్. అదేవిధంగా సార్ ప్రపంచంలో చట్టసభల్లో మహిళలకి అత్యధిక శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరుస్తున్న యొక్క దేశం అంటే రువాండా సార్. 58% ఇక్కడ రిజర్వేషన్ ఇస్తుంది. ఇండియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా మహిళలకి 50% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరిచిన యొక్క రాష్ట్రం అంటే బీహార్ స్టేట్ సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక నాయకత్వంలోని మహిళలు కోవిడ్ ప్రపంచంలో సమానమైన భవిష్యత్తును సాధించడం ఈ థీమ్ ఇంపార్టెంట్ సార్. ఐక్యరాజ్య సమితి 1975 అంతర్జాతీయ మహిళల సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. వీటి మీద ప్రధానంగా థీమ్ గురించి మనకు గతంలో ఈరోజు ఇంపార్టెంట్ అని అడిగేది, ఇప్పుడేమంటాడు సార్ వాటి థీమ్ అడుగుతుండు, వాటి థీమ్ పైన మనకు ఫోకస్ చేస్తున్నాడు. ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి. ఈ యొక్క కాంపిటేటివ్లో వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ దీంతో పాటు సార్ ముఖ్యంగా మరొకటి సార్ మార్చి 7వ తేదీ సార్. మార్చి 7, 2021 మార్చి 7 నాడు ఫ్రాన్స్ దేశంలో నార్మండీ ప్రాంతంలో ఈ నార్మండీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఫ్రెంచి బిలియనియర్ సార్. అదేవిధంగా రఫేల్ యుద్ధ విమానాల వ్యవస్థాపకుడు ఒలివియర్ డసాల్ట్ ఏవియేషన్ సంస్థ యొక్క ఈయన ఫౌండర్ సార్. ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి సార్ ఇతను. భారతదేశం 2016 సంవత్సరంలో ఈ భారతదేశం దాదాపు 58,000 కోట్ల రూపాయలతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. ఈ భారతదేశానికి 2020లో జూలై 29 నాడు 5 రఫేల్ యుద్ధ విమానాలు, నవంబరు 2 నాడు 3 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి. ఈసారి భారతదేశంలో ప్రధానంగా వచ్చేసి మనకి దాదాపు ఈ ఇయర్లో 2021లో 11 రఫేల్ యుద్ధ విమానాలు కూడా రాబోతున్నాయి. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా సార్ ఈ మధ్యనే 2021 మార్చి 7 నాడు ఫ్రాన్స్ దేశంలో నార్మండీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన యొక్క వ్యక్తి ఎవరైనా ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఒలివియర్ డసాల్ట్ ఈయన ఎవరైనా ఈయన ఇంపార్టెంట్ ఏంది,
ఈ టైపుల రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఇదే ఫ్రాన్స్ దేశం సార్. ఇక్కడ ఫ్రాన్స్ ఇక్కడ అంటే వరల్డ్లో తొలిసారిగా అంటే వరల్డ్లో ప్రపంచంలో వరల్డ్లో తొలిసారిగా అంతరిక్షంలో తమ ఉపగ్రహాల సంరక్షణ కోసం అంతరిక్ష విన్యాసాలను నిర్వహించిన తొలి దేశం ఫ్రాన్స్ కంట్రీ సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు పోటీ పరీక్షలు అడగబోతున్న అంశం సార్ ఈ మధ్యనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో తమ ఉపగ్రహాల సంరక్షణ కోసం అంతరిక్ష విన్యాసాలు నిర్వహించిన దేశం ఇది. ఇలా అడుగుతాడు సార్. తమ దేశాల ఉపగ్రహాల సంరక్షణ కోసం అమెరికా, జపాన్ స్పేస్ ఆర్మీని ప్రారంభించుకున్నాయి. కానీ ఒక అంతరిక్షంలో విన్యాసాలు నిర్వహించిన యొక్క మొట్టమొదటి కంట్రీ అంటే ఫ్రాన్స్ దేశం సార్. తమ ఉపగ్రహాల యొక్క సంరక్షణ కోసం ఇక్కడ ప్రధానంగా మరొకటి సార్ వచ్చేసింది ఏంటి సార్ అంటే 2000 త్వరలో సార్ ఇక్కడ చంద్రమండలం మీద రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు కోసం ఉమ్మడిగా ఒప్పందాన్ని అంగీకరించిన దేశం అంటే రష్యా, చైనా దేశాలు సార్. ఒక చంద్రమండలం మీద ఒక ప్రత్యేక ఉమ్మడిగా ఒక రీసెర్చ్ సెంటర్ను ఏర్పరచడం లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి సార్. ఒక ఒప్పందాన్ని కూడా అంగీకరించారు. అదేవిధంగా సార్ వచ్చేసి మరి ప్రధానంగా భూమి ఉపరితలం వాతావరణం అధ్యయనం కోసం భూమి ఉపరితలం వాతావరణం అధ్యయనం కోసం సార్ ఏ రెండు దేశాల అంతరిక్ష సంస్థలు ఒప్పందాన్ని అంగీకరించినవి అంటే సార్ ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఇస్రో, నాసా సార్. మరి ఈ యొక్క అధ్యయనం కోసం త్వరలో పంపించనున్న ఉపగ్రహంకు నిసార్ అనే పేరును ప్రతిపాదించడం జరిగింది సార్. ఒక నిసార్ అనే పేరును ప్రతిపాదించారు. రేపు 2024 నాటికి చంద్రమండలం మీదకి అమెరికా నాసా స్పేస్ సెంటర్ 4 వ్యక్తుల బృందాన్ని కూడా పంపించబోతుంది. ఈ 4 వ్యక్తుల బృందానికి కూడా నాయకత్వం వహించబోతున్న యొక్క భారతీయుడు ఒక
రాజాచారి సార్. ఈ మధ్యనే 2021 సంవత్సరం ఫిబ్రవరి 18 నాడు అంగారక గ్రహం మీదకి అమెరికా రోవర్ని విజయవంతంగా ల్యాండింగ్ చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించిన భారతీయురాలంటే స్వాతి మోహన్ సార్. ఇలా అమెరికా నాసా సంస్థ యొక్క చీఫ్ శ్రీ భవ్య లాల్ కూడా ఎన్ఆర్ఐ పర్సన్ సార్. అమెరికాలో ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్లో ఈ భారతీయుడు లేని రంగం లేదు సార్. ఏ రంగంలో అయినా మన పాత్ర ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న యొక్క సంఘటన సార్. ఏ టైపులో బిట్ అడిగినా ఎలా అడిగినా మీరు విజేతలుగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి సార్ ఈ ప్రాంతం నుండి. అదేవిధంగా సార్ 2021 సంవత్సరం మార్చి 10 నాడు ఉత్తరాఖండ్ సార్, ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రముకు సార్, ఇక్కడ రాష్ట్రముకు నూతన అంటే సీఎం సార్, ఇక్కడ సీఎం ఎవరు సార్ అంటే ఇక్కడ తీరత్ సింగ్ రావత్. ఈ తీరత్ సింగ్ రావత్ సార్ ఇతను ఇక్కడ ఒక ఉత్తరాఖండ్ యొక్క న్యూ సీఎం. ఇతను వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం సార్ ఈ 2020 సంవత్సరము నవంబర్ 9 నాడు ఈ దేశంలో ఒక ఉత్తరప్రదేశ్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది సార్. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి తీరత్ సింగ్ రావత్. ఈ తీరత్ సింగ్ రావత్ టుడే లోక్సభ సభ్యుడిగా పనిచేస్తున్న యొక్క పర్సన్ యొక్క తీరత్ సింగ్ రావత్ సార్. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ఈయనకంటే ముందు సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ఉండే. ఈ త్రివేంద్ర సింగ్ రావత్ను పక్కన పెట్టి ఈయనకి ఇచ్చారని లోక్సభ సభ్యుడిగా రాజీనామా చేయడం జరిగింది సార్. ఇక్కడ ఉత్తరాఖండ్ ఈ దేశంలో ఒక వేటగాడి పేరు మీద నిర్మించిన తొలి తొలి సంరక్షణ కేంద్రం, ఒక జింకల వేటగాడు జిమ్మీ కార్బెట్ యొక్క నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది నైనిటాల్లో. ఒక ఉత్తరాఖండ్ స్టేట్లో మన ప్రధానంగా సార్ వచ్చేసి జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడే, జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడే, జాతీయ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడే. ఈ దేశంలో తొలిసారిగా మంచు చిరుతల సంరక్షణ కేంద్రాన్ని ఇక్కడే ప్రారంభించారు. ఒక 2021 సంవత్సరం మార్చి 10 నాడు ఈ దేశంలో తొలి అటవీ వైద్య క్లినిక్ విధానాన్ని కూడా ఉత్తరాఖండ్లో రాణిఖేట్ అనే ప్రాంతంలో రాణిఖేట్లో ప్రారంభించిన సంఘటన. ఈ మధ్యన సార్ 2021 ఫిబ్రవరి 8 నాడు ధౌలి గంగా నది యొక్క ఆకస్మిక వరదల వల్ల కొలాప్స్ అయింది కూడా ఇక్కడే సార్. మరి 200 మంది పైగా గల్లంతయ్యారు. అదేవిధంగా సార్ ఈ యొక్క ధౌలి గంగా నది యొక్క ఆకస్మిక వరదల వల్ల కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రిషి పవర్ సాగర్ ప్రాజెక్టు కూడా ధ్వంసమైన సంఘటన సార్. ఏ టైపులో ఎలా అడిగినా మీరు ఒక విజేతలుగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి సార్. ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో మీరు ఒక విజేతలుగా తిరిగి వెళ్ళాలి సార్. ఈ అవకాశం ఎప్పుడు కూడా రాదు సార్. మీకు వచ్చేసి ప్రధానంగా ఉత్తరాఖండ్ గురించి ఎలా అడిగినా మీరు బిట్టు తీసుకోవాలి సార్. అదేవిధంగా సార్ మరి ప్రధానంగా 2021 సంవత్సరం మార్చి 10 నుండి ఒకేసారి ఇక్కడ 2021 సంవత్సరం మార్చి 10 నుండి 19 వరకు ఇండియా, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య డస్లింగ్ 11 పేరుతో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాణిఖేట్లో ఉమ్మడిగా సైనిక విన్యాసాలను నిర్వహించారు సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి ఒక ఉజ్బెకిస్తాన్ ఇండియా దేశాల మధ్య
మంచి స్నేహ సంబంధాలు, ఇరు దేశాల మధ్య సైనికుల యొక్క బలోపేతం, పలు అంశాలపైన అవగాహన కోసమే ఈ విన్యాసాలు నిర్వహించారు సార్. ఇది 2వ ఎడిషన్. చాలా ఇంపార్టెంట్ మరొక అంశం సార్. ఒక 2021కి మార్చి వచ్చేసి ఇక్కడ మార్చి 10వ తేదీన సార్. ఏంటి మార్చి 10 యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఐఎన్ఎస్ కరెంజ్. ఐఎన్ఎస్ కరెంజ్ సార్ యుద్ధ నౌక. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు సార్. పొడవు 68 మీటర్లు సార్. ఒక స్కర్పిన్ యుద్ధ నౌకల డిజైన్ ఆధారంగా నిర్మించారు సార్ ఈ యొక్క యుద్ధ నౌకను. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి మేజర్గా ముంబై తీరంలో కరంబీర్ సింగ్, మరొక పర్సన్ వచ్చేసి ఎవరంటే విజయ్ సింగ్ షెకావత్. ఈ విజయ్ సింగ్ షెకావత్ సార్ ఇక్కడ వీళ్ళు ప్రారంభించారు. ఆల్రెడీ ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కండేరి, ఐఎన్ఎస్ కరుణ, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ వాగిర్, ఇవి సార్ ఇక్కడ ప్రధానంగా. ఈ భారతదేశంలో ముంబై నౌకా నిర్మాణ కేంద్రంలో ఒక ఫ్రాన్స్ దేశానికి చెందిన స్కర్పిన్ యుద్ధ నౌకల డిజైన్ ఆధారంగా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు భాగమై ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కండేరి, ఐఎన్ఎస్ కరుణ, ఐఎన్ఎస్ కరెంజ్, ఐఎన్ఎస్ వాగిర్ నిన్న మార్చి 10 నాడు ఐఎన్ఎస్ కరెంజ్ని ముంబై నౌకా నిర్మాణ కేంద్రం ముంబై తీర ప్రాంతంలో ప్రారంభించారు. అప్పుడు 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఐఎన్ఎస్ కరెంజ్ ఉండే దాని కెప్టెన్ అయిన విజయ్ సింగ్ షెకావత్ సమక్షంలో పరీక్షించారు. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు సార్ ఐఎన్ఎస్ కరెంజ్ను. రేపోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్. ఈ మధ్యన 2021 సంవత్సరం మార్చి 10 నాడు ముంబై నౌకా నిర్మాణ కేంద్రంలో లేదా ముంబై తీర ప్రాంతంలో ప్రారంభించిన యుద్ధ నౌకేది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఐఎన్ఎస్ కరెంజ్కి మరొక పేరేమిటి? ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి ఇవే కాకుండా ప్రధానంగా సార్ ఇక్కడ 2021 నాటికి వరల్డ్లో ఆర్థిక స్వేచ్ఛలు సార్ ఇక్కడ మరి ప్రధానంగా సింగపూర్ రెండవసారి ఫస్ట్ ప్లేస్లో ఉన్నా సార్. సింగపూర్ వచ్చేసి తర్వాత న్యూజిలాండు, స్విట్జర్లాండు ఇలా ఉంటాయి సార్. వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్లో ఒక 2021 సంవత్సరం సార్ ఇక్కడ మార్చి 11th నాడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం
హెరిటేజ్ వరల్డ్ ఎకనామీ ఫోరం పరంగా ఈ జాబితాను గుర్తించింది సార్. ఒక హెరిటేజ్ సంస్థ ఆధారంగా మరి ప్రపంచంలో యంగ్ లీడర్ల జాబితాలో యంగ్ లీడర్ల జాబితాలో ఫస్ట్ ఉన్న, అంటే ఈ జాబితాలో భారత్ నుండి చోటు పొందిన లేడీస్ సార్ ఇక్కడ దీపికా పదుకొనె. ఈ దీపికా పదుకొనెకి చోటు లభించింది సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ప్రధానంగా అదేవిధంగా సార్ వీటి నుండి రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు. దీంతోపాటు సార్ వీటి చాలా ఇంపార్టెంట్ మేడం సార్. 2021 మార్చి 12 నాడు అమెరికా దేశం ఆధ్వర్యంలో క్వాడ్ దేశాల ప్రతినిధుల సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్ నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా, ఇండియా ప్రధాని మోదీ, అదేవిధంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. ఈ స్కాట్ మోరిసన్ సార్ 2004లో క్వాడ్ ఏర్పడింది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే ముఖ్యంగా క్వాడ్ దేశాల ప్రతినిధుల సమావేశం. ఒక ఇండో పసిఫిక్ తీర ప్రాంత దేశాలు భద్రత కోసం, ఈ దేశాల యొక్క ఐకమత్యం కోసం ఈ దేశాలు ఒక 2004 డిసెంబర్ 26 నాడు సుమత్రా దీవిలో సునామీ ప్రమాదం వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ఉమ్మడి కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి క్వాడ్ అనే పేరుతో ఒక చతుర్భుజ కుటుంబిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విదేశంగా మంత్రులు మాత్రమే పాల్గొనేవారు. ప్రజెంట్లీ ఇప్పుడు దాదాపు ఒక తొలిసారిగా ప్రధానమంత్రులు కూడా ఈరోజు మార్చి 12వ తేదీన పాల్గొనబోతున్నారు. ఇండో పసిఫిక్ తీరంలో చైనా దురంగత విధానాల వ్యతిరేకంగా, చైనా యొక్క పరిస్థితుల వ్యతిరేకంగా, చైనా విధానాలు ఖండిస్తూ ఇలా ఆసియా ఖండంలో చైనా దురంగతాల విధానం వ్యతిరేకంగా ఇలా చైనాలో ముగ్గురు ముస్లింల పైన దాడి జరుగుతున్న సంఘటన పైన ఒక చర్చించడానికి ఇలా కోవిడ్ సమాజంలో ఉన్నాం. ఈ కోవిడ్లో వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఎలా పురోగతిని సాధించాలి, ఏ విధంగా ముందుకు పోవాలో ఒకరికొకరు సహకరించుకోవడానికి అంశాలపై ఈ క్వాడ్ దేశాల ప్రతినిధుల 4వ సమావేశం ఈరోజు మార్చి 12 నాడు మరి అమెరికా ఆధ్వర్యంలో జరుగుతుంది. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ క్రింది వాళ్ళలో క్వాడ్ దేశాలతో సంబంధం లేనిది అది. ఈ క్రింది వాళ్ళలో ఏ 4 దేశాలను చతుర్భుజ కూటమిగా పిలుస్తున్నారు. ఈ క్రింది వాళ్ళలో వచ్చేసి ఇక్కడ సార్ మరి ఏ ఇయర్లో క్వాడ్ అనే సంస్థ ఏర్పడింది. ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. అమితాబ్ బచ్చన్ కూడా సార్ ఒక ఇంటర్నేషనల్ ఫిలిం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కూడా అమితాబ్ బచ్చన్ రావడం జరిగింది. టోటల్ ఎన్ఎఫ్ సార్, ఈ క్లాస్ మీకు ఎన్ఎఫ్ సార్, టోటల్ ఎన్ఎఫ్. ఏ టైపులో వచ్చినా ఇక్కడి నుంచి మీరు బిట్టు క్యాచ్ చేయగలుగుతారు సార్. ఓకే, మన కరెంట్ అఫైర్స్ వేముల సైదులు కరెంట్ అఫైర్స్ని మీ యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా విషయాన్ని తెలియపరచండి. ఇక నుంచి రెగ్యులర్ మీ క్లాసులు నేను అందిస్తా, మీకోసం నేను తప్పనిసరిగా అందిస్తా.
మీరు మన ఫ్రెండ్స్ అందరూ పాపం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.